నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సీతారామరాజు. ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. ముందు నమస్తే తెలంగాణ. లోక్సభ స్థానాలు దాదాపు 850 అంటూ ప్రధానమైన వార్త కనిపిస్తోంది. రాష్ట్రాలకు 815, యూటీలకు 35 సీట్లు అంటూ ఈ వార్త ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. పెరిగిన సీట్లలో మహిళలకు ఏకంగా 33% రిజర్వేషన్లు, 131వ రాజ్యాంగ సవరణకు కేంద్రం సంసిద్ధత, 2011 జనాభా లెక్కల ప్రకారమే డీలిమిటేషన్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. పార్లమెంటు సభ్యులకు బిల్లు ప్రతులను అందజేశారు. రేపటి నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు కాబోతోంది. ఈ మొత్తం ప్రక్రియను ముగించేందుకు అడుగులు వేస్తున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లులపై చర్చ, 50% సీట్ల పెంపుపై బిల్లులో ఎక్కడా ప్రస్తావన లేదు. దీనిపై అనేక రకాల ఆందోళన వ్యక్తమవుతున్న సందర్భం. పునర్విభజన బిల్లుపై దక్షిణాది రాష్ట్రాలు మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. ఇద్దరు కూడా, రెండు పార్టీలది కూడా రాజకీయమే, కేవలం ఓట్లు దండుకోవాలన్న ఆలోచన తప్ప దేశానికి దిశ నిర్దేశం చేయాలన్న ఆలోచన కావచ్చు. దక్షిణాదిలో కీలక పాత్ర పోషిస్తూ దేశ ప్రగతిలో అత్యంత కీలక భాగస్వాములైన రాష్ట్రాలను మాత్రం అన్యాయం చేసే విధంగా ఉందనే ఆందోళన కూడా పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్న సందర్భం. డీలిమిటేషన్ బిల్లుపై బీజేపీ, కాంగ్రెస్లో స్వార్థం, పెద్ద రాష్ట్రాల్లో పోలింగ్కు ముందు స్పెషల్ సెషన్, మహిళా రిజర్వేషన్ల కోసం అంటూ బీజేపీ నాటకం, పూర్తిగా వ్యతిరేకిస్తే నష్టపోతామని కాంగ్రెస్ భావన, జాతీయ స్థాయిలో అభిప్రాయం చెప్పలేని పరిస్థితిని కాంగ్రెస్ ఎదుర్కొంటోంది. హైబ్రిడ్ జీఎస్డీపీ పేరుతో తెరపైకి కొత్త వాదనను తీసుకొచ్చారనే అంశం కూడా మనం చూస్తున్నాం ఇక్కడ. ఇక బీఆర్ఎస్ది భూరక్షణ, కాంగ్రెస్ది భక్షణ అంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. హస్తం హయాంలోనే నాదర్గుల్ భూములను చెరబట్టారు. బీఆర్ఎస్ గతంలో కంచె వేసి కాపాడే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ వచ్చిన తర్వాత పూర్తిగా దాన్ని భక్షించే పని చేస్తూ ఉన్నారనే వార్త మనకు చూస్తున్నాం ఇక్కడ. సచివాలయం వేదికగా పొంగులేటి పచ్చి అబద్ధాలు, 2021లో భూముల చుట్టూ రేకులేసినట్టు బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాస్తవం లేదు అందులో అనేది కూడా ఇక్కడ ఆధారాలతో సహా పత్రికలో మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. అలాగే 125 ఎకరాల్లో గుట్టలు విస్తరించి ఉన్నట్టు 2022లో మార్చిలో కందుకూరు ఆర్డీఓకు రిపోర్ట్. 35 ఎకరాల్లో సాగు, మిగతా భూములు పడావు. కాంగ్రెస్ వచ్చాక అక్రమ మైనింగ్తో గుట్టలు పుతం. కరీముల్లుద్దీన్తో పాటు మరికొందరికి ఏజీపీఏ చేసిన శివరాజ్ బహదూర్ వారసులు అంటూ వాస్తవ పరిస్థితి, గతంలో జరిగిన పరిణామాలన్నిటితో కూడిన సమగ్రమైన కథనం మనకు నమస్తే తెలంగాణలో కనిపిస్తూ ఉంది. ఇక దీక్షా శిబిరాలు ఎత్తేయండి, ఆందోళనలు చేస్తే కేసులు పెడతామంటూ బెదిరింపులు వస్తున్నాయి నాదర్గుల్ రైతులకు పెద్ద ఎత్తున ప్రభుత్వం నుంచి. ఆ వార్త కూడా కనిపిస్తోంది. అయినా ఏమాత్రం బెదరని అన్నదాతలు, పాటలు పాడుతూ దీక్షలో పాల్గొన్న మహిళలు అంటూ మరోసారి తెలంగాణ ఉద్యమాన్ని తలపించే విధంగా దీక్షా శిబిరాలు కొనసాగుతున్నాయి. ఆట పాటతో తమ నిరసనను హోరెత్తిస్తూ ఉన్నారు అక్కడ ఉన్న స్థానిక రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు. ఆ అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక కాంగ్రెస్ డిఎన్ఏలోనే దళిత వ్యతిరేకత ఉందని నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన అంశం కూడా మనకు కనిపిస్తోంది ఇక్కడ. మహాత్మా గాంధీలాగా అంబేద్కర్ గారు కూడా అందరివాడు. 125 అడుగుల విగ్రహాన్ని బందీ చేసింది రేవంత్ సర్కార్. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ తీరని మోసం, తీరని అన్యాయం చేసింది. దళిత గిరిజనుల హక్కుల కోసం త్వరలో సభలు పెడతామని కూడా స్పష్టం చేశారు కేటీఆర్ గారు. ఇంటింటికి వెళ్ళి కాంగ్రెస్ మోసాలను ఎండగడతాం, ఆ బాధ్యత తప్పకుండా తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. జై భీమ్, జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదం సాగాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు. తెలంగాణ భవన్లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలంటూ ఈ అంశం ప్రధానంగా కనిపిస్తోంది. నిన్న దళిత బంధుకు సంబంధించి గతంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ హయాంలో కూడా ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి దళిత బిడ్డల జీవితాల్లో కొత్త వెలుగులు నింపిన అంశానికి సంబంధించి వాహనాలతో, దళిత బంధు కింద అందించిన వాహనాలతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన మేలును గుర్తు చేసుకుంటూ భారీ ర్యాలీ తీశారు. అనేక గ్రామాల్లో లబ్ధిదారులు అంశానికి సంబంధించిన వార్త కూడా మనకు కనిపిస్తోంది. సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం బుడ్డాయిపల్లిలో అక్కడ దళిత బంధు ద్వారా లబ్ధి పొందిన ప్రజలు, యువకులందరూ కూడా కేసీఆర్ గారి పాలనలో తమ జీవితాలు ఏ విధంగా బాగుపడ్డాయి, తమ బతుకు చిత్రాన్ని ఏ రకంగా రూపుదిద్దారనే అంశాన్ని వారు మరోసారి గుర్తు చేసుకుంటూ నిన్న పెద్ద ఎత్తున తమ వాహనాలతో ర్యాలీ నిర్వహించడం అందరినీ కూడా ఆకట్టుకున్న విషయం కూడా కనిపిస్తూ ఉంది. ఇవి ఈరోజు మనకు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తున్న వార్తలు.